చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి. నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరించడం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడం, లక్ష్మీదేవి ఆవిర్భావం, పాండవుల అజ్ఞాతవాసం నుండి పునరాగమనం, ఇవన్నీ కూడా దీపావళి పండుగతో ముడిపడి ఉన్నవే. దీపావళి ప్రధానంగా దీపాల పండగ. ఈరోజు దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించడం సంప్రదాయం. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయడం వెనుక అనేక పౌరాణిక గాథలు ఉన్నాయి. పాల సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి భూమి మీద సంపద అభివృద్ధి చేయడానికి కారణం కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయడం సంప్రదాయంగా మారిందని పద్మపురాణంలో వివరించారు. సనత్ కుమార సంహితంలో వివరించిన మరో కథనం ప్రకారం దైత్యులకు రాజైన బలిచక్రవర్తి సమస్త భూమండలాన్ని తన అధీనంలో ఉంచుకొని లక్ష్మీదేవిని కూడా కారాగారంలో బంధించాడట. లక్ష్మీదేవి బందీ కావడంతో లోకాలన్నీ దరిద్రంతో నిండిపోయాయి. లక్ష్మీదేవి లేక ప్రజలు దరిద్రంతో అల్లాడిపోవడంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేసి సమస్త దేవతలతో పాటు తన ధర్మపత్ని అయిన శ్రీలక్ష్మిని కూడా బందిఖానా నుంచి విడిపించాడు. లక్ష్మీదేవి బందిఖానా నుంచి విడుదలైన ఆశ్వయుజ అమావాస్య రోజు కాబట్టి దేవతలంతా లక్ష్మీదేవిని స్తుతిస్తూ దీపాలు వెలిగిస్తారు. దీపం ప్రకాశించే ప్రదేశం లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.